హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా రస్క్తో స్వీట్ చేసుకున్నారో చాలా బాగుంటుంది అనమాట. మీ ఇంట్లో ఏ రస్క్ ఉంటే ఆ రస్క్తో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవచ్చు చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని 1 లీటర్ పాలు పోసుకొని బాగా మరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని బాగా మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత ఒక అరకప్ అంతా షుగర్ని యాడ్ చేసుకొని బాగా ఇలా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడిన తర్వాత రస్క్ని అందులో వేసుకుని 2 పక్కల బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వంచేసేయండి. ఇంకొక కడాయిలో అరకప్ అంతా షుగర్ని యాడ్ చేసుకుని ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకుని జిగురు పాకం వచ్చేంత వరకు పాకం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రస్క్ని ఇందులో వేసుకొని 2 పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసుకున్నాం కదా పాలకోవా, అది ఇందులో పెట్టేసుకుని మధ్యలో ఇలా స్టఫ్ చేసేసుకోవడమే. అంతే అండి. ఎక్స్ట్రా సిరప్ ఉంటే ఇలా సర్వ్ చేసేసుకోవాలి లాస్ట్లో. చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడని వాళ్ళంటే చూసేయండి. మీకే క్రంచీగా కావాలనుకుంటే అలాగే తినేయచ్చు. జ్యూసీగా కావాలనుకుంటే మనకి మిగిలింది కదా షుగర్ సిరప్, అది పైన సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.